లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. గురుగారు చివరి రాశి మీన రాశి వారికి 2024వ సంవత్సరం జనవరి మంత్ ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వాళ్లకు ఈ 2024 జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెలంతా కూడా చాలా బాగుంది. మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము ఉండినా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. ఉన్నా కూడా కొన్ని పనులు వీళ్లకు యోగవంతముగా జరుగుతాయి. రాహు అక్కడ ఉన్నాడు, మీనములోనే ఉన్నాడు. కొన్ని పనులను అడ్డగిస్తున్నాడు అనేటువంటి భావన ఉంటుంది తప్ప వీళ్లకు ఆ అడ్డగించినటువంటి దాంట్లో కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది గ్రహించాలి. అంటే అడ్డగిస్తే ఎలా మేలు జరుగుతుంది అంటే మనము ఎక్కువ శాతము పోగొట్టుకోవడానికి లేకుండా తక్కువలో పోగొట్టుకునేటువంటి విధానముగా చేస్తాడు రాహు. ఎందుకు? ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి. పక్కనే రెండవ ఇంట్లో, ఇప్పుడు మీనం అయిపోయిన తర్వాత మేషము కదా, ద్వితీయంలో పక్కనే గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితముగా. ఇంకోటి కూడా ఏమిటి, కోదండమీనయోహో గురువు అన్నాడు కాబట్టి ధనుస్సు రాశిలో రవి కుజులు ఉన్నారు కదా, రుణ బాధలకు సంబంధించినటువంటివి, ధనము రావాల్సినటువంటి చోట ఇవ్వవలసినటువంటి చోట కొంచెము జాగ్రత్తలు వహిస్తారు మీనరాశి వాళ్ళు. ఎందుకు? సూర్యుడు కూడా కుజుడితో కలిసి ఉండేటువంటి దాని వలన తప్పకుండా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము, ఈ మామూలుగా ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది రావడం జరుగుతుంది కదా, ఇక్కడి నుంచి ఉత్తరాయణం వస్తుంది కదా, వచ్చినప్పుడు అక్కడ రవి సంక్రమణము అనేటువంటిది పండుగ తరువాత నుంచి వీళ్లకు కొంచెం యోగం అనేటువంటిది ప్రారంభమవుతుంది కాక విద్యార్థిని విద్యార్థులకు బాగుంది. అలాగే అన్ని రంగాల వాళ్లకు, వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు అన్ని రంగాల వాళ్లకు కూడా అనుకూలముగా ఉన్నది. అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు కూడా యోగవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా మీనరాశి వాళ్లకు కూడా అత్యంత అనుకూలముగానే ఉన్నది ఈ మాసము. ఎవరో కొంతమందికి ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే ఉండవచ్చును ఏలినాటి శని ప్రభావం వలన. అది వాళ్లకున్నటువంటి గ్రహస్థితుల వలన ఉంటాయి వ్యక్తిగతంగా. అంతేగాని రాశి ప్రకారముగా అంటే చాలా శ్రేయోదాయకముగా ఉన్నది. జయోస్తు. ధన్యవాదాలు గురుజీ. చూసారు కదా, ఇది వాళ్ళటి ప్రోగ్రామ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.